ఆలయానికి సంబంధించిన దేవతా లోకములో సుఖముగా నివసిస్తావు. నీకు పతనం ఉండదు. అందుకే నేను అలా ఆలయాన్ని నిర్మాణం చేసి చాలా భక్తి శ్రద్ధలతో పూజిస్తూ జీవితం గడిపాను. క్రమంగా నా జీవితం అంతా శివుడికి అంకితం చేయటం వల్ల నేను సంసారి కాకుండా సన్యాసిగా ఉన్నాను. నేను సన్యాసి శర్మగా బతికాను తప్ప సంసారి శర్మగా బతకలేదు. క్రమంగా భిక్షాటనతో జీవించాను. భిక్షాటనతో జీవిస్తూ శివుణ్ణి పూజించిన పుణ్యం వల్ల ఆ తర్వాత జన్మలో, ఎందుకంటే లోకశ్రేయస్సు కోసం నేను మళ్లీ జన్మించాలనుకున్నాను. సాధారణంగా చచ్చిపోయేటప్పుడు నాకు జన్మ వద్దు అనుకుంటే ఇందాక చెప్పినట్టుగా హాయిగా కైలాసానికి వెళ్ళేవాడు. కానీ ఈ శరీరం విడిచిపెట్టే ముందు కోరిక కలిగిందిట. అప్పుడే నేను కైలాసానికి వెళ్ళిపోయి అక్కడే ఉండిపోతే ధర్మం ఎలా స్థాపింపబడుతుంది? ఒకసారి ఆలోచించండి. అందరం కైలాసానికి వైకుంఠానికి పోతే ఈ భూమి మీద ధర్మం నిలబెట్టే వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఉండరు. దీనివల్ల భూమి నాశనం అవుతుంది. అందుకని అలా కాదు, నేను మళ్ళీ భూమి మీద పుట్టి ధర్మ సంస్థాపన చేయాలనుకున్నాను. అలా అనుకోవడం వల్ల సూర్యవంశంలో జయదత్తుడు అనే పేరుగా రాజుగా పుట్టాను. సూర్యవంశంలో పుట్టాను, నన్ను జయదత్తుడు అన్నారు. నాకు పూర్వజన్మ జ్ఞానం ఉండదు. దానివల్ల నేను అనేక ఆలయాలు నిర్మాణం చేశాను. ఈ జన్మలో శివుణ్ణి అనేక పుష్పాలతో ఆరాధన చేశాను. ముఖ్యంగా బకపుష్పాలతో ఆరాధన చేశాను. బంగారం, వెండి, రత్నాలు మొదలైన వాటిని దానం చేశాను. లెక్క లేకుండా అన్నదానం చేశాను. పువ్వులతో శివుణ్ణి పూజించాను. అప్పుడు శివుడు నాకు ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకోమన్నాడు. నాకు వృద్ధాప్యము, మరణము లేని జీవితం కావాలనిపించింది. అయితే ఇస్తున్నాను, నువ్వు కోరుకున్నంత కాలం భూమి మీద ఉండేటట్టుగా వరం ఇస్తున్నాను. కానీ ఎప్పుడో ఒకప్పుడు మరణం పొందాలని కోరుకోవడం ధర్మం. అలా కోరుకోలేదు కనుక అహంకారం వచ్చే లక్షణం ఉంటుంది. శాశ్వతంగా భూమి మీద ఉండే అవకాశం ఉందనుకో, దానివల్ల అహంకారం వస్తుంది. అహంకారం వస్తే మాత్రం పతనం అవుతావు. అప్పుడు నా వరం రక్షించదు, జాగ్రత్త అన్నట్టు శివుడు. అలాగే అన్నాను. కానీ శివుడు చెప్పినట్టే భూమి మీదకి నాకు ఎప్పట్లో చావులేదు కదా, ముసలితనం లేదు కదా, నాకంటే గొప్పవాడేవాడు అని కర్మగాలో ఒక అహంకారం వచ్చింది. ఈ అహంకారం ఎందుకు వస్తుందో తెలియదు. కర్మ అంటారు దాన్ని. చాలా మంచివాడే హఠాత్తుగా అబద్ధం ఆడాలనిపిస్తుంది. ఇదే కర్మయోగం. ఈ కర్మయోగం నుంచి తనంత తాను బయటపడడం కష్టం కనుక గురువుని ఆశ్రయించమన్నారు అనుకోండి. ఇక నేను అందరినీ బాధించడం మొదలెట్టాను. ముఖ్యంగా ఋషుల భార్యలను పీడించాను. దానివల్ల ఏమైపోయింది? క్రమక్రమంగా నా పుణ్యం తగ్గడం మొదలుపెట్టింది. ఒక రోజున నేను పిచ్చి పనులు చేస్తూ ఉంటే, స్త్రీలను బాధిస్తూ ఉంటే యముడు తట్టుకోలేక వీడందరినీ ఏడిపిస్తున్నాడు, కొడుతున్నాడు, ముఖ్యంగా ఆడవాళ్ళ ముక్కులు పట్టుకు పీడిస్తాడు, ఒక్కొక్కప్పుడు అసభ్యంగా కూడా ప్రవర్తిస్తున్నాడు అని శివుడి దగ్గరకు వచ్చాడు. ఈశ్వర, నువ్వు భూలోకంలో సూర్యవంశంలో పుట్టిన జయదత్తునికి వరం ఇచ్చావు. నీ ప్రభావం వల్ల వాడు ముసలితనము లేక చావు లేక ఉన్నాడు. దానివల్ల వాడు అధర్మం చేస్తున్నాడు. అధర్మం చేసిన వాడిని నేను శిక్షించి నరకానికి పట్టుకుపోవాలి. కానీ నీ వరం వల్ల నేను పట్టుకెళ్ళలేకపోతున్నాను. కాబట్టి నేను ఈ ఉద్యోగానికి రిజిగ్నేషన్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకో యముడిని పెట్టుకో అన్నట్టు. దాంతో శివుడు నన్ను పిలిపించాడు. నాకు అప్పటికే భయం వేసింది. శివుడు పిలిచాడు అనగానే 2 చేతులు జోడించి నిలబడ్డాను, నమస్కరించాను. ఆయన కోపంతో ఇలా అన్నాడు, ఓరి దుష్టుడా, కామాతురుడివై పతివ్రతలను ఏడిపిస్తున్నావట, ఆడవాళ్ల కొంగులు గుచ్చుకు లాగుతున్నావట, ఋషులను బాధ పెడుతున్నావట. దీనివల్ల నువ్వు తాబేలు వైపు, నేను నువ్వు చిరంజీవిగా ఉంటావని ఇచ్చిన మాట నిలబడుతుంది, ముసలితనం ఉండదన్న మాట నిలబడుతుంది, కానీ రూపం పోయి తాబేలు అవుతావు, తాబేలుగా అయిపో అనగానే నేను వెంటనే శివుడి కాళ్ళ మీద పడ్డాను. చాలా పెద్ద పొరపాటు చేశానండి, అందులో సందేహం లేదు, నన్ను క్షమించండి అనగా ఆయన జాలిపడి 60వ కల్పంలో 56 కల్పాలు వాడు జీవిస్తాడని చెప్పారుగా గద్దగారు. ఈయనకి 60వ కల్పం వరకు ఇచ్చి జీవనం 60 కల్పాలు గడిచాక ఇంద్రజుమ్రుడని ఒక మహారాజు వస్తాడు. ఆయనకి నువ్వు సాయం చేస్తావు. ఆయన దర్శనం అయినప్పుడు ఆ మహారాజు చేసిన పరమ పవిత్రమైన యజ్ఞములు, దానములు మొదలైన వాటిని ప్రశంసించినప్పుడు నీ తాబేలు రూపం పోతుంది, కూర్మ రూపం పోయి నువ్వు పరమ పవిత్రుడు అయిపోతావు. అప్పటిదాకా తాబేలు రూపంతో
చెరువులో పడుండు. అది కూడా ఎటువంటిది? 10 యోజనముల పొడవు 5 యోజనముల వెడల్పున్న తాబేలు టేక. యోజనం అంటే 8 మైళ్ళు, 10 యోజనములు పొడవు అంటే 80 మైళ్ళ పొడవున్న తాబేలు. ఆ తాబేళ్లు మామూలు చెరువులో ఉంటాయా? ఈ ట్యాంక్ బండి దగ్గర ఉన్న సాగర్లో ఉంటాయా? ఉండవు కదా. అందుకే ఇంద్రజముల సరస్సులో ఉండవలసి వచ్చింది ఆయన. 5 యోజనముల వెడల్పు అంటే 40 మైళ్ళు ఉందనమాట వీపు ఏకంగా. అసలు తాబేలు వీపు చెప్పే నున్నగా భలే అందంగా ఉంటుంది, విచిత్రంగా. దాని మీద కర్రతో కొట్టినా ఏమవుదు. అటువంటిది 40 మైళ్ళ వెడల్పున్న చెప్పతో పుట్టుకొచ్చాట శివుడి ఆజ్ఞ వల్ల. పుట్టుకొచ్చి ఇది ఇక్కడ చేరాను. ఎంతలో ఉండగా ఇలా ఉండగా నువ్వు ఇక్కడ యజ్ఞం చేసావు. ఆ యజ్ఞం చేస్తున్నప్పుడు నేల అనుకుని నా వీపు మీద నువ్వు కట్టెలు పెట్టావు. ఆ కట్టెల వల్ల నా వీపు కొంచెం కాలింది. అప్పటి నుంచి నువ్వు అంటే భయం. మరీ యజ్ఞాల పెచ్చవేడికి ఈ యజ్ఞముల కోసం ఇటుకలు చూసేటప్పుడు నన్ను కూడా ఇటుక కింద పెడుతున్నాడు. ఆయన నన్ను చూసి ప్రశంసిస్తూనే చెరువులో దాక్కున్నాను. ప్రశంసించాట అక్కడ. ఎందుకని? ఎంత నిష్ఠ ఈయనకి. ఎప్పుడు చూసినా యజ్ఞములు చేస్తూనే ఉంటాడు. ఆ యజ్ఞముల కోసం ధనం సంపాదిస్తాడు, యజ్ఞం కోసం ఇటుకలు సంపాదిస్తాడు. ఈయన బతుకంతా యజ్ఞాల కోసమే వెచ్చిస్తున్నాడు. యజ్ఞములు అయ్యాక దానాలు విరివిగా చేస్తాడు ఆయన. అసలు దానము చెయ్యని యజ్ఞం, దానం చెయ్యని కార్యక్రమం ఉండకూడదు. అన్నిటికంటే గొప్పది దానం. అందుకని మహానుభావ, నువ్వు యజ్ఞం అయ్యాక దానం చేద్దామని గోవులు పట్టుకొచ్చి ఇక్కడ పెట్టావు. ఆ గోవులు 1-2 లక్షలు కోట్ల కొలది గోవులు తెచ్చావు. ఈ గోవులు ఇక్కడ ఉన్నప్పుడు కాళీ గిట్టలతో ఇలా తవ్వేవి. గిట్టలతో తవ్వగా నేలంతా గొయ్యి అయ్యింది. ఆ గోతిలో ఒకసారి ఇంద్రుడు వర్షం కురిపిస్తే ఆ వర్షం వల్ల గొయ్యి క్రమంగా ఎంత సరస్సయ్యి మా ఓటి తాబేళ్లకి జలచరాలకి నివాస స్థానం అయ్యింది. ఇది నీ పుణ్యం. అందుకే నువ్వంటే నాకు గౌరవం. ఇప్పుడు నీకు సాయం చేశానుగా, కాబట్టి శరీరం విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాను. అది సరే, నేను ఎలాగో కైలాసానికి వెళ్ళిపోతాను. నాకిప్పుడు ఒక అనుమానం. ఇందాక బ్రహ్మలోకం నుంచి విమానం రాగానే ఇక బ్రహ్మలోకానికి రాను, ఇక్కడే ఉంటానన్నావు, కారణం ఏమిటి అన్నాడు. అప్పుడు ఈ ఇంద్రజమునుడు అన్నాడు, నువ్వేమో శాపవశాత్తు భూలోకంలో ఉన్నావు. ఇప్పుడు శాపం తీరింది, కైలాసానికి వెళ్లి శివుడి దగ్గర ఉంటావు. శివుడి దగ్గర ఉండడం వల్ల నీకు పతనం ఉండదు. భూలోకంలో ఉంటేనే పతనం, శివుడి దగ్గర ఉంటే పతనం ఉండదు. ఇక ఈ గ్రద్దగారు కూడా శివగణం, ఆయన శివుడి దగ్గరికి వెడతాడు. గొడ్లగోపు కూడా శివుడి దగ్గరికి వెడుతోంది. నాడీ జంబుడు కూడా శివుడి దగ్గరికి వెడుతున్నాడు. ఒక్క మార్కండేయుడు మాత్రమే భూలోకంలో ఉంటాడు. ఆయన ధర్మాత్ముడు, ఆయన ఎలాగో పతనం కాడు. ఇక నాకు కైలాసానికి వెళ్లకుండా కేవలం బ్రహ్మలోకానికి వెళ్లడం వల్ల మళ్ళీ ఇదే స్థితి వస్తుంది. పుణ్యం మళ్ళీ క్షీణించింది, భూలోకంలో పుట్టు అంటాడు బ్రహ్మ. మళ్ళీ బ్రహ్మలోకం నుంచి భూలోకానికి వచ్చే జన్మ నాకెందుకు, హాయిగా కైలాసానికి వెళ్లాలనుకున్నాను. కైలాసానికి వెళ్ళడానికి నేను కూడా శివారాధన చెయ్యాలనుకున్నాను. ఎవరో ఒక సద్గురువుని పట్టుకుని శివుణ్ణి పూజించి శాశ్వత కైలాసానికి వెడతాను. కైలాసం అంటే దివ్యలోకాలకు వెళ్ళాలి, కానీ మధ్యలో భూలోకానికి తిరిగి వచ్చేటటువంటి బ్రహ్మలోకం నాకెందుకు, స్వర్గలోకం నాకెందుకు, ఇంకో పాతాళ లోకం నాకెందుకు, గంధర్వలోకం నాకెందుకు అన్నాడు. అని ఆ తర్వాత మీరందరూ వెళ్ళిరండి అని వాళ్ళని పంపించి, ఇప్పుడు మార్కండేయుడికి నమస్కరించి, మార్కండేయ అన్నమాట ప్రకారం నిన్ను తిరిగి మీ ఇంటికి పంపించేస్తాను, కానీ నాకు ఒక ఉపకారం చేయన్నట్ట. ఈ తిరుగుళ్ళల్లో మార్కండేయుడి చర్మం అంతా ఊడిపోయి మళ్ళీ కుర్రాడైపోయాడండి. మీరు అది మర్చిపోకూడదు, ప్రారంభంలో చెప్పింది. మార్కండేయుడు ఒక గుటికి వేసుకున్నాడని చెప్పాక, ఆ గుటికే ఇప్పుడు మనం టాబ్లెట్ అంటున్నాం, గుళిక అంటున్నాం, మందు అన్నమాట. హోమియోపతి పిల్లు లాంటిది. ఆయన మూలికలతో తయారు చేసి వేసుకునే ఆ మాత్ర వల్ల ప్రతి కల్పములోనూ ఆయన శరీరం చర్మం అంతా ఊడిపోయి ఆయన మళ్ళీ కుర్రాడైపోతాడు. ఇలా 43,20,000 సంవత్సరాలు గడిచాక మళ్ళీ ఆయనకి వార్ధక్యం వస్తుంది. రాగానే మళ్ళీ ఒక టాబ్లెట్ వేస్తాడట. వేస్తే మళ్ళీ ఆయన చర్మము జుట్టు ఊడిపోతుంది, మళ్ళీ ఆయన అందంగా కుర్రాడైపోతాడు. భారతంలో చెప్పినప్పుడు ఏదో అనుకున్నాం, ఇక్కడ ఇంకా అంతకంటే బాగా చేస్తాడు. మహాభారతంలో అరణ్యపురంలో ఈ కథ వస్తుంది కదా. దీన్ని బట్టి ఎటువంటి మూలికలు ఉన్నాయో ఆలోచించండి. ఆ మూలికలు ఎక్కడున్నాయో తెలియదు, కానీ అవి కనిపెట్టి మనం కూడా ఒక గుళిక వేసుకుంటే మళ్ళీ చక్కగా మనం కూడా కుర్రాళ్ళైపోవచ్చు. నేను ఎప్పుడు కుర్రాడిని అనుకోండి, మీలాంటి ముసలాళ్ళ గురించి చెప్పాను. ఆ టాబ్లెట్ వేసుకున్నాను కూడా అందంగా మేసం తయారైపోతుంది, మళ్ళీ నల్లగా జుట్టు తయారైపోతుంది. తాతగారు చూడండి, పైకి ఎక్కడ దొరుకుతామో. కానీ అది మార్కండేయుడికి తప్ప అడిగి తిరిగిట్లేదు ఆ గుటిక. నేను భారతం చాలాసార్లు చదివాను. ఎక్కడన్నా ఈ గుళికను తయారు చేసే విధానం చెబుతాడేమో, చెప్పడం. గుటిక వేసుకున్నానని మాత్రం చెబుతాడు.
అమ్మ బాబు, కలియుగంలో ఇది తెలిస్తే చాలా డేంజర్. పాపాత్ముల యొక్క చేతుల్లోకి ఈ మందులు వెళ్ళకూడదు కాబట్టి వాళ్ళతో పాటు మనం కూడా కష్టాలు అనుభవిస్తున్నాం. ఇప్పుడు మార్కండేయుడు మళ్ళీ యవ్వనవంతుడైపోయాడు, కుర్రాడైపోయాడు. అందుకని ఆయనకి నమస్కరించి, నేను ఇంటికి పంపించేస్తాను, ఇంటికి పంపేస్తాను, నాకు ఒక మార్గం చూపించు, శివారాధన చేయటానికి సరైన ఉపాసన తెలిసిన ఒక గురువును చూపించు. ఆ గురువు నిరంతరం శివుడిని పూజించేవాడు అయి ఉండాలి, వాడికి వైరాగ్యం ఉండాలి, వాడు పిలిస్తే శివుడు పలకాలి, అటువంటి వాడు అయి ఉండాలి. తనను తానే ఉద్ధరించుకోలేని వాడు ఇతరులనే ఉద్ధరిస్తాడు, కాబట్టి సరైన గురువు కావాలి నాకు. అనగా మార్కండేయుడు, ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళవలసిన అవసరం లేదు, నా ఆరోగ్యం బాగుపడిపోయింది, నేను మళ్ళీ యువకుండా అయిపోయాను, కాబట్టి నీతోటే వస్తాను, నీతో వచ్చి నీకు గురువును చూపించి తర్వాత నా దారిని నేను వెళ్ళిపోతాను. ఆ గురువు పేరు రోమసి మహర్షి. ఈ కథ చెబుతున్నాయని ఆయనే రోమసుడు. రోమసుడు లేక లోమసుడు, సంస్కృతంలో రాఖీ లాఖీ తేడా లేదు, రలయోహో అభేద. అందుకే చంద్రరేఖ చంద్రలేఖ అని కూడా అనొచ్చు. సరదా కోసం ఒకప్పుడు నన్ను అవధానంలో ఒక ఆయన అప్రస్తుత ప్రసంగంలో ప్రశ్న వేశాడు. అప్రస్తుతం ఉంటుంది కదా అవధానంలో, మీరు విన్నారుగా, మన శతావధానం చూశారు కానీ, అది చిక్కడపల్లి సంఘంలోన. అందులో ఒక అవధానంలో ఒక ఆయన అడిగారు, సంస్కృతంలో రాఖీ లాఖీ తేడా లేదన్న సూత్రం ఉంది కదా, దూరదర్శన్కి ఇది వర్తిస్తుందా అని అడిగాడు. అప్పట్లో అంటే అర్థమైంది కదా, దూరదర్శన్లో రా బదులు లా పెట్టచ్చా. వెంటనే నేను కొనుక్కుని చూస్తేనేమో లా పెట్టండి, ఇతరుల దగ్గరికి వెళ్ళి చూస్తే రావచ్చండి అన్నా. దానికి దూరదర్శన్ ఎంత గొప్పదండి, ఇప్పటికీ దాని విలువలకి దేనికి లేవు. ఇన్ని ఛానల్స్ వచ్చాయి. అసలు సిసలైన ఒక అత్యద్భుతమైన అరుంధతి నక్షత్రం వంటిది అన్నాడు దూరదర్శన్ మాత్రం ఎవరనుకున్నా మనం. ఎందుకంటే వాళ్ళు చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు. ఎన్ని మార్పులు వచ్చినా, కాలం మారినా దూరదర్శన్. ఇప్పుడు మొన్న వచ్చారు విజయదుర్గ గారు లాంటి వాళ్ళు పనిచేశారండి దూరదర్శన్లో. ఎంత మంచి గొప్ప వాళ్ళు పనిచేశారు. అందులో ఎప్పుడైనా ఒక అసభ్యత ఉంది. అందులో పాత సినిమాలు, వాటిల్లో ఉన్న విలువలు, మంచి మంచి పాటలు, మంచి మంచి కార్యక్రమాలు చూపించేవారు. ఎక్కడో ఎంతో కొంత లోపం లేకుండా ఈ ప్రపంచంలో ఉండదు. కానీ ఎప్పటికీ దూరదర్శన్. సరే, ఇది పక్కన పెడితే ఈ రామసి మహర్షి చాలా ఉత్తముడు, తనను ఉద్ధరించుకున్నాడు, నిన్ను ఉద్ధరిస్తాడు అని మార్కండేయుడు ఇంద్రజుమ్ము నుండి వెంట పెట్టుకుని భూలోకంలో రామసి మహర్షి ఆశ్రమానికి వచ్చాడు. ఈ రామసుడు 3 ఆశ్రమాల్లో ఉంటాడు. ఎప్పుడెక్కడుంటాడో తెలియదు. వర్షాకాలంలో నైమిశారణ్యంలో ఉంటాడు. వానకాలంలోనే నైమిశారణ్యంలో పూర్వం ఋషులు సప్తాహం చేసేవారు. భాగవత సప్తాహం వానకాలంలోనే చేశారని చెప్పుకున్నాగా మనం. మీకు వీలుంటే నారదుని పూర్వజన్మ వృత్తాంతం భాగవతం ప్రథమ స్కంధంలో ఉంటుంది చూడండి. అందులో ఒక్క వానకాలంబున అని పోతన గారి అనువాదం ఉంటుంది. సంస్కృతంలో కూడా వర్షాకాలం అని ఉంటుంది. వర్షాకాలంలో నైమిశారణ్యంలో ఈ రామసుడు భాగవత సప్తాహాదులు చేస్తూ శివుడిని పూజిస్తూ గడుపుతాడు. ఇక వేసవి కాలంలో హిమాలయ పర్వతాలలో, అది కూడా సిద్ధాశ్రమంలో ఉంటాడు. అంటే కలాప, శంబల మొదలైన గ్రామాల ప్రాంతంలో ఉంటాడు. ఇక చలికాలంలో ఈ మహాత్ముడు దక్షిణ ప్రాంతంలో ఉంటాడు. అంటే అరుణాచలము, కాళహస్తి, వెంకటాద్రి, శ్రీశైలం ఈ క్షేత్రాల్లో అలా తిరుగుతూ ఉంటాడు, ఎక్కడ నిలకడగా లేకుండా. అందుకే ఈ క్షేత్రములు శీతకాలంలో తిరగడం చాలా మంచిదండి. చలికాలంలో శ్రీశైలము, కాళహస్తి, అరుణాచలము, రామేశ్వరము మొదలైన క్షేత్రములు ఎందుకు తిరిగేవారంటే పూర్వకాలంలో, ఆ కాలంలో ఈ రామసుడు అక్కడ తిరుగుతూ ఉంటాడు. మన అదృష్టం బాగుంటే ఆయన ఎక్కడైనా చూడొచ్చు, లేదా ఆయన మన పైనుంచి ఎగురుతూ వెడుతూ ఉంటే ఆయన పాదధూళి మన మీద పడి మనం తరించవచ్చు. అందుకని యాత్రలు చెయ్యాలి, అప్పుడప్పుడైనా యాత్రలు చెయ్యాలి. యాత్రలు చేస్తుంటే ఎందుకు ధరిస్తామంటే ఇది కారణం. మహానుభావులు అక్కడ తిరుగుతూ ఉంటారు కదండి. అదృశ్య రూపంలో అగస్త్యుడు లోపాముద్రతో తిరుగుతాడు, అరుంధతి సమేతంగా వశిష్ఠుడు తిరుగుతూ ఉంటాడు. ఇలాంటి రామసుడు లాంటి బ్రహ్మచారుడు, నారదుడు లాంటి వాళ్ళు ఆయా తీర్థయాత్రలు చేస్తూ ఉంటే వారి పాదధూళితో మనం పవిత్రులం అవుతాం. ఇప్పుడు ప్రస్తుతం ఆయన పరమ పవిత్రమైన నైమిశారణ్యంలో ఉన్నాడు. అక్కడికి వెళ్ళారట వీళ్ళక్కడికి. త్రిశవణ స్నానము అనే ఒక స్నానం 3వది పూర్తి చేస్తున్నాడు ఆయన. అనగా ఉదయం సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు స్నానం చేసి అర్ఘ్యం ఇవ్వడం, మళ్ళీ మధ్యాహ్నం 12ంటికి కూడా నదిలో స్నానం చేసి అర్ఘ్యం ఇవ్వడం,
సాయం సంధ్యా సమయంలో నదీ స్నానం చేసి అర్ఘ్యం ఇవ్వడం. ఇలా 3 పర్యాయములు సంధ్యా సమయంలో స్నానం పూర్తి చేసి అర్ఘ్యం ఇచ్చేటటువంటి ప్రక్రియకి స్నానమునకు త్రిషవణ స్నానము అని పేరు. బ్రహ్మచారి రూపంలో ఉన్న శివుడు పార్వతిని అదే ప్రశ్న వేశాడు. సలిలంబు త్రిషవణ స్నాన క్షమంబౌనే అంభోజపత్ర దీర్ఘాయతాక్షి. విశాలమైన తామర పువ్వు రేకుల వంటి కళ్ళు కలిగిన పార్వతి, నువ్వు ఇక్కడ తపస్సు చేస్తున్నావు. ఇక్కడ నీ పక్కనే మందాకిని అనే నది ప్రవహిస్తోంది. ఈ నీరు 3 పూట్ల స్నానం చేయడానికి నీకు పనికొస్తోందా లేదా, అంటే నీరు సమృద్ధిగా ఉందా లేదా అని ప్రశ్నించాడు. అక్కడ శివుడు సలిలంబు త్రిషవణ స్నాన క్షమంబౌనే అన్నాడు. ఎంత మంచి మాట! ఈ త్రిషవణ స్నానమునకు కావలసినంత నీరు ఇక్కడుందా లేదా అన్నాడు. దీన్ని బట్టి ఆ కాలంలో త్రిషవణ స్నానం అందరూ చేశారు. ఆడ మగ అనే తేడా లేకుండా అందరూ స్నానం చేసి వారి వారి సంప్రదాయాలని బట్టి అర్ఘ్య ప్రదానం చేసేవారు. ఆడవాళ్లు అర్ఘ్యం ఇవ్వాలి, మగవాళ్లు ఇవ్వాలి. మగవాళ్ల యొక్క మంత్రం వేరు, ఆడవాళ్ళది వేరు. ఉపనయనం ఉన్నవాళ్ళది వేరు, లేనిది వాళ్ళది వేరు. మొత్తం మీద అర్ఘ్యం మాత్రం ఇచ్చేవారంతా. ఇప్పుడు ఆయన అలా అర్ఘ్యం ఇస్తున్నాడు. అప్పుడు ఆయన స్నానం చేసి అర్ఘ్యం ఇస్తూ ఉంటే ఆయన జడలలోంచి నీళ్లు అలా కారుతున్నాయి. ఇప్పుడే గోమతిలో స్నానం చేశాడు కదా, ఇంకా తల తుడుచుకోలేదు, నీళ్లు అర్ఘ్యం ఇస్తున్నాడు. అందువల్ల ఆయన జడలలోంచి నీళ్లు కింద కారుతూ ఉంటే ఆ దృశ్యం చూడడానికి ఎలా ఉంది? శివుడు భూలోకానికి వచ్చి జటాచూటం నుంచి గంగానదిని విడిచిపెడుతున్నాడేమో, అదే ఈ గోమతిగా ప్రవహిస్తుందేమో అన్నట్టుగా ఉందట. అంతలా ఉన్నాడు ఆయన. ఆయన జుట్టు కూడా ఎర్రబడిపోయింది, ఎప్పుడూ తైల సంస్కారం లేకపోవటం వల్ల. నూనె రాయకుండా వదిలేస్తే అట్టలు కట్టిన జుట్టు అచ్చం ఎర్రని చిగురుటాకుల్లో ఉంది, అప్పుడే పుట్టిన చిగురుటాకుల్లో ఉంది. దాంతో ఆయన నిజంగా చూడడానికి జటాచూటములను ధరించి భూలోకానికి దిగి వచ్చిన పరమేశ్వరుడిగా ఉంటాడు. ఆయన్ని చూచి వీళ్ళు పక్కన నిలబడ్డారు. ఎందుకని? జపంతం నాభివాదయేత్. జపం చేసుకుంటున్న వాడికి, అర్ఘ్యప్రదానం చేస్తున్న వాడికి మాట వరుస కూడా నమస్కారం చేయకూడదు. నారద పురాణంలో చెప్పారు దీన్ని. ఈ తెలుసు కాబట్టి వీళ్ళిద్దరూ పక్కన నిలబడ్డారు. ఎప్పుడు కూడా కళ్ళు మూసుకుని జపం చేస్తూ ఉంటే వాడికి దండం పెట్టకూడదు. అలాగే ఇలా పురాణం చెబుతున్నాను అనుకోండి, ఆ టైంలో వచ్చి గురువుగారు నమస్కారం అండి అని అరవకూడదు. నిశ్శబ్దంగా కూర్చొని అయిపోయాక దండం పెట్టాలి. కొంతమంది పరుగు మధ్యలో వచ్చి దండం పెడతారు, అది దోషం. కొన్ని నమస్కారములు చెయ్యరాదు, ఇది కఠోరం. కితవం అంటే జోదమాడేవాడికి, కితవుడు అంటే ఒక అర్థం జోదమాడేవాడు, కితవుడు అంటే ఇంకో అర్థం మోసగాడు. కాబట్టి మోసగాళ్లకి జోదగాళ్లకి నమస్కరించరాదు. భిన్న మర్యాదం, వేద మర్యాదలు పాటించని వారికి నమస్కరించరాదు. వమంతం, ఎవడో కక్కుకుంటున్నాడు, వామిటింగ్ అవుతుంది, డోక్కుంటున్నాడు అనమాట. అలా డోక్కుంటున్న వాడి దగ్గరికి వెళ్ళి నమస్కరించుకోవడం. ఆయన అప్పుడే దండం పెట్టారా? వీడేమో హ్యావ్ అని వాంతి వేసుకుంటూ ఉంటే నమస్కారం అండి అంటే వాడు నీ మీద కక్కుతాడు. కాబట్టి వమంతం నాభివాదయేత్. ఇలాగే జపంతం చైవ శయానం నాభివాదయేత్. జపం చేసుకుంటున్న వాడికి, నిద్రపోతున్న వాడికి కూడా నమస్కరించకూడదు. శయానం, నిద్రిస్తున్న వారిని గురించి నా అభివాదయేత్. నాస్తికం, నాస్తికుడికి, ఇలాంటి వాడికి నమస్కరించకూడదు. దాని గురించి చాలా పెద్ద సబ్జెక్ట్ అది. నారద పురాణం చెప్పుకున్నప్పుడు మళ్ళీ ఒకసారి వినండి. ఆల్రెడీ విన్నవాళ్ళు అదృష్టవంతులు. వీటి గురించి ఎవరికి నమస్కరించకూడదో రాశాను ఒకప్పుడు పుస్తకంలో. ఇవి ఎరిగిన వాడు జ్ఞాని. అందుకే ఈయన జపం చేసుకుంటున్నాడు. కాసేపు అవుదామనుకుని ఆయన జపం పూర్తయి, సంధ్యావందనం పూర్తయి, అర్ఘ్యప్రదానం పూర్తయ్యేదాకా ఒడ్డు మీద ఉన్నారు. ఆయన ఒడ్డుకు వచ్చాడు. రాగానే వీళ్ళు సాష్టాంగ నమస్కారం చేశారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మార్కండేయుడు ఎంత గొప్పవాడు! శివుడు అనుగ్రహం పొందినవాడు. విష్ణువు కడుపులోకి వెళ్ళినవాడు. ఆయన మర్యాకు మీద పడుకున్న కృష్ణుడి కడుపులోకి వెళ్లి కృష్ణుడి యొక్క లోకాలను చూసినవాడు. అంతటి మహాత్ముడు. ఆయన కూడా రామసుడికి నమస్కరించాడు. అందుకే ఇంద్రజుమ్నుడు కూడా నమస్కరించాడు. ఈ ఇద్దరూ నమస్కరించగానే ఇప్పుడు ఈయనకు ఒక అనుమానం వచ్చింది. ఏమండి, నేనంటే మహారాజుని బ్రహ్మలోకం విడిచిపెట్టి కైలాసానికి వెళ్ళడానికి గురువులు ఎత్తుక్కుంటూ ఈయన దగ్గరికి వచ్చాను. మీరు అన్నిటికీ అతీతులు. మార్కండేయుడంటే ఒక విలువ ఉన్నది ప్రపంచంలో, మీరు కూడా నమస్కరించారేమిటి అన్నాడు. దానికి పెద్ద కథ వదిలేనాయన, ముందు ఈయనకి నమస్కరించు, ఆ తర్వాత చెబుతానన్నాడు. ఇద్దరు నమస్కరించారు. రామసుడు నా ఆశ్రమం దగ్గరికి వెళదాం, రెండని వెళ్ళని తీసుకెళ్లి వాళ్ళిద్దరికి అర్ఘ్యం, పాద్యం, ఆచమనం, ఆసనం అన్ని ఇచ్చాడు.
వాళ్ళిద్దరూ ఆసనం మీద కూర్చున్నారు. ఇంతకీ విచిత్రం ఏంటో తెలిసిన, ఈ రామర్షి మహర్షి నెత్తి మీద ఇంత దర్భచాప ఉంది, దర్భలతో తయారు చేయబడిన చాప. ఆ చాప నెత్తి మీద పెట్టుకున్నాడు, అది కొంచెం చిరిగింది కూడా. అంతకుమించి ఆయన దగ్గర వేరే ఆసనాలు లేవు. ఏదో అతిథుల కోసం రెండో మూడో పక్కన ఇంకో 2-3 దర్భాసనాలు ఉంచాడు. దర్భ సంస్కృతం, చాప తెలుగు కాబట్టి దర్భచాప అనకూడదు, దర్భాసనం అనేది. ఏదో వ్యవహారాలు అనేస్తూ ఉంటాం. సంస్కృతం తెలుగు సమాసం చేయకూడదు. అందుకే మూఢ విశ్వాసం అనాలి, మూఢనమ్మకం అనకూడదు. అతి తెలివి అనకూడదు. అతి సంస్కృతం, తెలివి తెలుగు పదం. కాబట్టి సంస్కృతం తర్వాత తెలుగుని కలిపి సమాసం చేస్తే దాన్ని వైరి సమాసం లేక దుష్ట సమాసం అంటారు. కొంచెం భాష తెలిస్తే తెలుస్తుంది. ఈ దర్భాసనాలు 2 ఉన్నాయి, వీళ్ళిద్దరికి ఇచ్చాడు. ఆయన చూడగానే మళ్ళీ ఇంకో అనుమానం వచ్చింది. ఈయన ఆశ్రమానికి తీసుకొచ్చాడు, ఆశ్రమం లేదు, అదో చెట్టు కింద కూర్చున్నాడు, నెత్తి మీద ఏమో ఆసనం. వీళ్ళ కోసం ఏవో పిచ్చి ఆసనాలు ఇచ్చాడు. ఆ దర్భాసనాలు కూడా కొత్తవి కాదు, ఈ దర్భాసనాలు కూడా బాగా పాతవి, చివికిపోతున్నాయి. వీడు కూర్చున్నాక ఇప్పుడు ఇంద్రజమునుడు ఆయనకి నమస్కరించి, ఈ మార్కండేయుడు చెప్పకుండా ఏదో దాస్తున్నాడండి, ఆయన చెప్పకపోయినా మిమ్మల్ని అడుగుతాను. ఎక్కడ చూసినా మహర్షులు ఒక ఆశ్రమం కట్టుకుంటారు. వశిష్ఠుడికి ఒక ఆశ్రమం ఉంది, గుడిసె. విశ్వామిత్రుడికి ఒక చక్కని ఆశ్రమం ఉంది. అగస్త్యుడు కూడా ఒక గుడిసె, ఒక పర్ణశాల కట్టుకున్నాడు. ఇక కలియుగంలో అయితే బ్రహ్మాండమైన ఏసీ రూములే ఆశ్రమాలు. తమరేమిటి చెట్టు కింద కూర్చున్నారు, నెత్తి మీద దర్భ ఆసనం పెట్టుకుని. మీరు ఆశ్రమం అన్నారు కానీ ఆశ్రమం కనపడదు, ఏదో చెట్టే ఇది, ఎందువల్ల అండి అన్నాడు. అప్పుడు ఆయన ఉన్నాడు తెలుసా, నాయన ఏం చేయమంటావు, ఏదో ఒకరోజు మరణం తప్పదు. మర్తవ్యం అస్త్యవశ్యంచ కాయేష పతిష్యతి కస్యార్థే క్రియతే గేహం అనిత్య భవ మధ్యగై. ఏదో ఒకనాడు మరణం తప్పదు, పుట్టినవాడు చస్తాడు, నాకు చావు తప్పదు. చచ్చేవాడిని నాకెందుకు ఆశ్రమం, ఆశ్రమం కట్టుకున్న దగ్గర నుంచి నిర్వహణ చెయ్యాలి, మళ్ళీ దానికి రూములు కట్టాలి, రూమ్ అంటూ కట్టాక అటాచ్డ్ బాత్రూములు కట్టాలి, మళ్ళీ వీటికి ప్లాస్టరింగులు, ఏసీ రూములు, మళ్ళీ వీటికి భోజనాల నిమిత్తం అన్నపూర్ణశాలలు, వీటి కోసం డొనేషన్లకు బయలుదేరాలి. మళ్ళీ తీరా కష్టపడి పెద్ద పెద్ద ఆశ్రమాలు కడితే పార్టీలు పడి తీరతారు. ఇందులో శిష్యులకి తగాదాలు వస్తాయి, వెంటనే ఆపాలి. మళ్ళీ ఓ శిష్యుడు వచ్చి గురువు గారు నాకు ఈ బాధ్యత అప్పగించారంటాడు. ఇంకో శిష్యుడు వచ్చి కాదండి అన్ని బాధ్యతలు నన్ను చూడమన్నాడు అంటాడు. పోనీ గురువు గారు ఫలానా వాడి మాట వినండి అని ఎన్ని మెసేజ్లు పెట్టినా సరే ఆయన మాట మేము ఎందుకు అంటామండి, మీరు ఎన్ని చెప్పినా సరే మా పెత్తనం మాదే అంటారు. ఈ గురువు గారు ఈ ఇందులో లాగాలేక పేగలేక లాగానా పేగానా అని బాధపడాలి. ఈ గందరగోళం నాకెందుకు, అందుకే 2-3 ఆశ్రమాల తోలికి వెళ్ళక ఈ చిక్కి చాపన ఎత్తి మీద పెట్టు కూర్చున్నా. అయినా ఆశ్రమాలు కట్టుకునేవాళ్ళు ఎక్కువ కాలం బతుకుతానని ఆశ వాళ్ళకి. నా ఆయు అల్పాయుష్కోండి, నాకెందుకు ఆశ్రమం అన్నాడే. సరే ఈ మాట వినండి, ఆయన అల్పాయుష్కుట్టాడు. ఎస్య మృత్యుర్భవేన్మిత్రం పేతం అమృతముత్తమం. ఎవడైనా తనకి మృత్యువే మిత్రుడు అని తెలుసుకుంటే అటువంటి వాడు ఏం చేయాలి, మృత్యువు నుంచి బయటపడడానికి ప్రయత్నం చేయాలి, అమృతం తాగాలి. ఆఖరికి అమృతం తాగిన వాడు కూడా దేవలోకంలో స్వర్గం ఉన్నంత వరకే బతుకుతాడు, ఆ తర్వాత వాడు బతకడు. ప్రళయం వచ్చిన తర్వాత స్వర్గం కూడా నశిస్తుంది. తెలుసా మీకు ఆ విషయం? మహాప్రళయాల్లో ఈ స్వర్గాలు కూడా పోతాయి. కాబట్టి దేవతల జీవితం కూడా తక్కువ. కాబట్టి చావు వచ్చిన వాడు అమృతం తాగుతాడు, అమృతం తగిన వాడు కూడా చావు వస్తుంది. కాబట్టి చావు లేకుండా ఏమంటాడు, అది తెలిసిన వాడు వస్తువుల మీద వ్యాపకం విడిచిపెట్టి ఒక మృత్యుంజయుణ్ణి మాత్రమే ఆశ్రయిస్తాడు. ఓ మృత్యుంజయ అంటాడు. అనుకోడు మార్కండేయుడికి ఆశ్రమం లేదు తెలుసా, ఆయన రోజు చంద్రశేఖరం ఆశ్రయే అంటాడు తప్ప వేరే ఆశ్రమం కట్టుకోలేదు. ఎప్పుడు కూడా మార్కండేయుడికి ఒక గుడిసి కూడా లేదు పాప. ఆయనకి ఎక్కడ ఒక సెంటు భూమి లేదు, ఏదో చెట్టు కింద కూర్చుంటాడు పాప. నాలాంటిగా చెట్టు కింద పెట్టాయి. కానీ ఎంత ధైర్యంగా ఉన్నారండి వాళ్ళు. ఇంతంత ఇళ్లు కట్టుకుని ఇన్ని ఆశ్రమాలు కట్టుకున్న వాడికి ఏ ధైర్యం ఉంది, వీళ్ళకేం ధైర్యం లేదు. ఎందుకని ఇది కూలిపోతే ఎలాగా మళ్ళీ అలా కట్టాలి, లేకపోతే ఏసీ మెషిన్ పాడైపోతే ఎవరిని పిలవాలి, ఏ రాగం ఎక్కడ ఉంటాడో, ఓ చోట ఉంటే ఓ చోట దొరకడం, మళ్ళీ వాటర్ ఎలా దొరుకుతుంది, ఈ గొడవ ఎక్కువ ఆశ్రమాలు కడితే. అసలు ఏ ఆశ్రమం లేని వాడికి ఎంత సుఖం. అందుకే కౌపీనవంత ఖలు భాగ్యవంత, గోచి గుడ్డ కట్టుకున్న వాడి కంటే భాగ్యవంతుడు చేశాడు.
వాడు ఉన్నదే కోచి, ఇంకెందుకు వాడికి పేచి? ఆ కోచిని వాడు పట్టుకెళ్తాడండి. నీ దగ్గర ఇప్పుడు దగ్గర అంటే కనీసం తడుగా పట్టుకుపోతాడని భయం, వాడికంటే చేతుకుని ఉంగరం పట్టుకుపోతాడని బెంగ. గోచి కొట్టు కట్టుకున్నవాడు రైల్వే స్టేషన్ లో పడుకుంటే వాడికి ఏమీ బెంగలేదు. ఎందుకంటే పట్టుకెళ్ళడానికి వాడి దగ్గర ఉన్నది కేవలం గోచి. అది పట్టుకెళ్ళడానికి వాడి ఇంటికంటే అది పట్టుకుపోతే వీడికి కాదు భయం, వాడికి. అందుకని ఎక్కడికక్కడ అందరూ జాగ్రత్త పడతారు కానీ వాడికి భయపడవలసిన అవసరం లేదు. అందుకని భాగ్యవంతుడు వాడు. అదే మన వాళ్ళు అయితే, నేను నా చెప్పులు ఎక్కడో పెట్టాను, ఆ చెప్పులు ఎవడన్నా పట్టుకుపోతాడా అని ఒకడికి, పార్కింగ్ లో పెట్టిన కారు పోలీసులు ఎత్తుకుపోతారేమో అదొకడికి భయం, లేదా జేబులో పొరపాటున జీతం డబ్బులు పెట్టుకుని ఇంటికి పెట్టుకెళ్ళకుండా వచ్చారనుకోండి, ఈ జేబులో డబ్బులు ఎవడో పట్టుకుపోతాడేమో అని ఒక భయం. తీరా మనం ఈ పురాణం ఉన్న ఉత్సాహంలో ఈ జేబులో డబ్బులను ఆయన ఇచ్చేసి వెళ్ళిపోతే ఇంటికి వెళ్ళగల బతకాలని అదో బెంగ. ఈ ఎన్ని రకాలైనటువంటి చింతలు బెంగలు ఉంటాయి. కాబట్టి గోచిగొట్టవాడే సుఖం పొందుతాడు. ఆశ్రయాలు లేనివాడికే సుఖం. అందుకని వైరాగ్యమేవా భయం, భయము లేనిది ఒక్క వైరాగ్యమే. అన్నిటికీ భయం ఉన్నదట, ప్రతి వస్తువుకి భయం ఉన్నది, ఒక్క భయం లేనిది వైరాగ్యమే. రోగే భోగ భయం, కులే చ్యుతి భయం, కులే చ్యుతి భయం, విత్తే నృపాలాత్ భయం, మానే దైన్య భయం, గుణే కల భయం, రూపే జరాయా భయం, శాస్త్రే వాద భయం, బలే రిపు భయం, కాయే కృతాంతాద్భయం, సర్వం వస్తు భయాన్వితం, భువి నృణాం వైరాగ్యమేవా భయం, వైరాగ్యమేవ అభయం. ఒకడున్నాడు, వాడు చాలా అందంగా ఉంటాడు. అందానికి ఏమిటి భయం? నేను అందంగా ఉన్నాను అనుకున్న లోపు అందం పోతుంది. రూపే జరాయా భయం, రూపమునకు ముసలితనం భయం. ఎంత అందగాడైనా సరే ముసలితనం వచ్చాక అందం అంతా పోయినట్టే. నిగనిగలాడే జుట్టు కాస్త తెల్లగా మారిపోతుంది. అసలు జుట్టే ఉండకపోవచ్చు, గట్టి పళ్ళు ఉండవు, దిక్కుమాలిన గడ్డం, అన్నీ మారిపోతాయి. వచ్చిన వాళ్ళ తాత అండేసరికి రంపపు కోత, అది తాత కాదు, తాతాయను మాట ఈటి తాకువును కదా. ఎవడన్నా తాత అంటే చాలు ముసలాడికి ఎంత బాగా వచ్చేస్తుంట. ఎందుకు అప్పుడే నేను రిటైర్ అయిపోయానండి ముసలాడ. ఇప్పుడు తాత అండం కంటే ఈ మధ్యన దిక్కుమాలు కూడా 25 ఏళ్ళు వచ్చేసరికి అంకుల్ ఆంటీ. పెళ్ళవలేదు ఒక అమ్మాయికి పాపం, ఇంతలో పక్క పిల్లలు వచ్చి ఈవిడి కంటే 5 ఏళ్ళు చెన్నది ఆంటీ అందుక. అసలు నాకు పెళ్లి అయిందా, నన్ను ఆంటీ అంటావా అని ఈవిడ తిరగబడింది. ఇదొక గొడవ ఈ మధ్య. కాబట్టి రూపమునకు ముసలితనం భయం. శాస్త్రే వాద భయం, బాగా చదువుకున్నాను శాస్త్ర పండితుడిని అనుకుంటే ఈ పండితుడికి ఇంకో పండితుడు వచ్చి వాదించి పడగొడతాడేమో, వాదించేవాడు దొరుకుతాడేమో అని భయం. ఇక డబ్బు బాగా పెంచుకుంటే విత్తే నృపాలాత్ భయం, డబ్బుకి మహారాజ భయం, అంటే ఇన్కమ్ ట్యాక్స్ వాడి భయం. ఎప్పుడు వచ్చి ట్యాక్స్ వేస్తాడు, దీన్ని ఎలా ఎగ్గొడదామా, 1,00,000 దాటితే ఎలాగా, 2 లక్షలు దాటితే ఎలాగా, మళ్ళీ ఆడిటర్ల దగ్గరికి తిరగలేక, అడ్వాన్స్ ట్యాక్సులు కట్టలేక, ఇదో పెద్ద గొడవ. మానే దైన్య భయం, నేను అభిమానిని, ఎవరి దగ్గరికి వెళ్లి చెయ్యి చాచి 1 రూపాయి అడగను, టీవీగా బతుకుతాం అనుకుందామంటే ఇలా ఎవరిని అడగని వాడికి కూడా కర్మగాని రేపు దారిద్ర్యం వచ్చి అడుక్కోవలసిన స్థితి వస్తుందేమో అని అదొక భయం. దైన్యం వస్తే తప్పదు కదా, ఎవడో ఒకటి చేయి చాచి అడగవలసి వస్తుంది, ఏదో పని చేయించుకోవాల్సి వస్తుంది, అదో భయం. గుణే కల భయం, మంచి గుణవంతుడిని నేను అనుకోవడానికి వీల్లేదు. ఈ గుణవంతుడికి నీచుడి వల్ల భయం. పక్కనే ఉంటాడు ఒక నీచుడు, వాడు రోజు గొడవ పెడతాడు. కాబట్టి గుణవంతుడికి నీచుడి వల్ల భయం. ఇవన్నీ ఒక పక్కన పెట్టండి. కాయే కృతాంత భయం, శరీరమునకు యముడి భయం. ఏ భయం లేకుండా ఉందామా అన్నా శరీరమునకు ఏదో ఒకనాడు యముడి భయం తప్పదు. ఎప్పుడు వస్తాడో యముడు, పట్టుకుపోతాడేమో. అయ్యయ్యో, నా ఉప్పల్ ఇల్లు, నా నాగోల్ ఇల్లు, నా యాదవ్ నగర్ లో కొంప, నా ఎల్బీ నగర్ కొంప ఏమైపోతుందో, దొంప తెగిపేస్తున్నాడు యముడు అని యముడు తిట్టుకుంటూ వెళ్ళిపోతామని వెంకనమాట. ప్రతి వాడికి ఈ ఇల్లు అంటే ఎంత భయమో తెలుసా. ఇంత కష్టపడి రిటైర్ అయ్యాక కట్టేట ఒక ఆయన, రిటైర్ అయ్యాక కట్టాక ఇంక రోజు భయం పడుతుంది. అప్పుడే 60 ఏళ్ళు దాటాయి. ఇంత కష్టపడి కట్టుకుని ఇంట్లో కనీసం ఒక సీట్ 60 years అయినా ఉండకపోతే ఎలాగా, నేను పోతానేమో. వచ్చేటట్టు ఒక ఆయన, ఇందులో అసత్యం లేదు, 60 దాటిపోయాయి, ఇల్లు కట్టుకుని 2 ఏళ్ళు అవ్వలేదు, నాకు దీని మీద భ్రాంతి పోవడం లేదు,
కానీ నా అభిప్రాయం ప్రకారం జ్యోతిష్కులు వెళ్ళిపోతూ ఉంటారు. ఇప్పుడు నన్ను ఎలా అయినా కనీసం ఒక 60 ఏళ్ళు ఇందులో ఉంచండి, అప్పుడు కానీ నాకు మమత తీరదు, మమకారం తీరదు, భ్రాంతి తీరదు, లేకపోతే శాంతి ఉండదు. నీకు 60 ఏళ్ళు ఇచ్చే శక్తి ఉంటే నేనే పెంచుకుందరు కదా అన్నా నేను. నీకు ఇచ్చేందుకు 60 ఏళ్ళు నేనే ఉంచుకుని ఇంకా 60 ఏళ్ళు నేనే ఓపెన్ చేసుకుంటున్నాను, నేను కూడా ఒప్పల్లో హాయిగా ఇంకో స్టేజ్ వేసుకుందరు కదా అన్న. వేళకోవడానికి ఎంత అమాయకత్వం అది. ఈ శరీరానికి యమభయం ఉందని తెలిసి ఇంకా బతకాలనే కోరుకుంటుంది. ప్రతి వాడికి భయం అది. ఏమిటంటే, గురువుగారు మీ చేత ఒక పురాణం పెట్టిస్తే నాకేమన్నా ఒక 10 ఏళ్ళు ఆయువు పెరిగేలా చేస్తారా అని అడిగింది ఒక ఆవిడ. పురాణం నా చేత చెప్పిస్తే వాడికి 10 years ఆయువు వాట. ఏం చేస్తాం, ఆ శక్తి ఉంటే అప్పుడు చూద్దాం లేండా. ఈ విధముగా సర్వం వస్తు భయాన్వితం భువి నృణాం, భువి భూమి యందు నృణాం నరులకు సర్వం వస్తు భయాన్వితం అంటే వస్తువులన్నీ కూడా భయమునే చేకూరుస్తాయి. భయము లేని వస్తువు లేదు. మరి భయం లేనిదేమిటి? వైరాగ్యమేవ అభయం. ఒక్క వైరాగ్యమునకు భయం లేదు. అంటే దేని మీద వ్యామోహం లేదు, కోరిక లేదు, ఇంకేం భయం నీకు? నీకు కొంప మీద లేదు, భార్య మీద లేదు, భర్త మీద లేదు, అన్నం మీద లేదు, బట్ట మీద కూడా లేదు, కట్టుకునే బట్ట మీద, మైకు మీద లేదు, కెమెరా మీద లేదు, ఏ వ్యామోహం లేదు. ఇంక దేని మీద వ్యామోహం లేనప్పుడు, దేని మీద ప్రేమ లేనప్పుడు ఇంకేం భయం అండి? ప్రేమ ఉంటేనే భయం మనకి దేని మీదైనా. ఈ మైకు నాది, ఈ పుస్తకం నాది, ఈ లాల్చీ నాది అనుకున్న వాడికి బాల్చీ తంతానేమో అని భయం తప్ప దేని మీద వ్యామోహం లేని వాడికి. అందుకని వైరాగ్యం ఒక్కటే భయము లేకుండా ఉన్న వస్తువు. అందుకే నేను ఇల్లు కట్టుకోకుండా ఆశ్రమం కట్టుకోకుండా ఉన్నాను అనగానే ఈయన మళ్ళీ అడిగాడు, అయ్యగారండి మీ ఆయువు ఎంత అంటే? ఆయువుని పెట్టే కదా భయం. చచ్చిపోయేటట్టు మాట్లాడుతున్నారు, ఇంకెంతలో పోతారు మీరు అనడగా అప్పుడు మార్కండేయుడు అందుకని ఈయన ఆయువు గురించిన కథ నేను చెబుతాను, ఆయన అడగకు. ఒకప్పుడు ఇంద్రుడికి కొత్త భవనం కట్టుకోవాలని కోరిక కలిగింది. ఇంక మళ్ళీ అటువంటి భవనం వైకుంఠంలో కైలాసంలో ఎక్కడా ఉండకూడదు, అటువంటి అపూర్వమైన ఒక గృహం, కొత్త గృహం కట్టుకోవాలనిపించింది ఇంద్రుడికి. వెంటనే విశ్వకర్మని పిలిచాడు. నాయనా విశ్వకర్మ, స్వర్గంలో అపూర్వమైన ఒక గొప్ప గృహం కట్టు. అపూర్వం అంటే పూర్వము లేనిది, ఇంత పూర్వం ఎక్కడా లేదు, ఇంత పూర్వం లేనటువంటి ఇల్లు ఒకటి కట్టు అన్నాడు. విశ్వకర్మ తన చాతుర్యం అంతా ఉపయోగించి అందమైన సుందరమైన గృహం కట్టాడు. ఎంతో పూర్వం నిజంగానే అటువంటి ఇల్లు ఎక్కడా లేదు, క్రితము లేని ఇల్లు. కానీ ఈయనకి నచ్చలేదు. ఇందులో ఉన్నటువంటి గోడలు నేను బ్రహ్మలోకంలో చూశాను, కాబట్టి గోడలు కూడా మార్పు ఉండాలి, పడగొట్టే మళ్ళీ కట్టే అన్నాడు. ఇక అక్కడి నుంచి ఈయనకి విశ్వకర్మకు విసుగొచ్చింది. ఎన్ని ఇళ్లు కట్టినా ఇంద్రుడికి నచ్చటం లేదు, పడగొట్టి మళ్ళీ కట్టంటున్నాడు. దేవలోకంలో కాబట్టి అదేం నష్టం కాదు, కానీ ఈయనకి పని ఎక్కువైపోయింది. పైగా ఇన్ని ఇళ్లు కట్టడం ఇష్టం లేదు విశ్వకర్మకు కూడా. అందుకని విసిగెత్తి ఒక రోజున నారదుడి దగ్గరికి వెళ్ళి నమస్కరించి, నారద, ఈ ఇంద్రుడికి కొత్త గృహాల మీద వ్యామోహం కలిగింది, ఓ మంచి ఇల్లు కట్టంటాడు, కడితే నచ్చదంటాడు, ఇతనికి ఈ నూతన విశాల సుందర గృహ వ్యామోహం పోయేటట్టుగా ఏదన్నా ఒక మార్గం చెప్పన్నట్ట.